బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వచ్చాక హౌస్ నిజంగానే రణరంగంగా మారిపోయింది. హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 వారం నామినేషన్స్ హోరీగా సాగాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ ఒక చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. రీతూ చౌదరి వర్సెస్ అయేషా, తనుజ వర్సెస్ రమ్య మోక్ష గొడవలు మరీ తారాస్థాయికి చేరుకున్నాయి. మొత్తానికి ఫైనల్గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లిస్ట్లో చేరారు. ఇక్కడ రీతూ చౌదరి, కళ్యాణ్, తనుజ, రాము, దివ్య, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి 7వ వారం నామినేషన్స్లో నిలిచిన వారిలో ఉన్నారు. వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓట్ల రూపంలో సపోర్టు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నడుస్తోన్న ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్లో కళ్యాణ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక బిగ్ బాస్ బుట్ట బొమ్మ తనుజ 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇక సంజన 3వ స్థానంలో ఉండగా రీతూ చౌదరి 4వ ప్లేస్లో కొనసాగుతోంది. 5వ స్థానంలో రమ్య మోక్ష, 6వ ప్లేస్లో దివ్య నిఖిత ఉండగా 7, 8 స్థానాల్లో వరుసగా రాము రాథోడ్, శ్రీనివాస సాయి ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము, శ్రీనివాస సాయి డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. అయితే ఓటింగ్కు దాదాపు ఇంకా 3 రోజుల సమయముంది. కాబట్టి ఓటింగ్లో ఏమైనా మార్పులు జరగొచ్చు. కానీ ఇలాగే ఓటింగ్ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస సాయిల్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.